హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధు కిచెన్. ఈరోజు నేను ప్రిపేర్ చేసే కర్రీ మెంతికూర ఫ్రై చేస్తున్నానండి. ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగకరమైన మెంతికూర ఫ్రై చూడండి ఎలా చేస్తున్నానో. ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఆయిల్ వేసుకొని వేగించుకుంటున్నానండి. బాగా మిరపకాయలు అవన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మెంతికూరని దానిలో వేసుకొని బాగా వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు వేయించుకోవాలండి. దానిలో పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి బాగా ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉంచుకుంటేనేమో మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా ఫ్రైలా వస్తుంది. దాని తర్వాత ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగం అండి. మన ఒంట్లోనే ఎక్కడైనా గడ్డలు కట్టినా కూడా, బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా అవ్వకపోయినా కూడా మెంతికూర వారానికి 2 సార్లు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. మెంతికూర పప్పులు కూడా వేసుకుంటారు, కానీ నేను ఏంటంటే మెంతికూర ఫ్రై చేసుకుంటున్నాను అండి. మనకి చాలా అంటే చాలా మేలుకరమైన మెంతికూర అండి ఇది. చూడండి బాగా చూసారా, మొత్తం వాటర్ మొత్తం దగ్గర అయిపోయి ఎలా వాటర్ మొత్తం పైకి వస్తుంది. మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత అది దగ్గర అయిన తర్వాత అప్పుడేమో వేడివేడి అన్నంతోనే కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి. నెలసరి ప్రాబ్లం అయినా ఏదైనా కూడా క్లియర్ అవుతుంది. వారానికి 2 సార్లు కంటిన్యూగా తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోనే వేసుకొని మెంతికూర ఫ్రై తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎంతో ఇష్టంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మెంతికూర ఫ్రై.